ధర్మాన్ని ప్రతిష్ఠించే ఉత్కంఠభరితమైన కథాంశమిది. నవల బాహుబలి యుగళ గర్జన. మొదటి అధ్యాయం అజ్ఞాతవాసం మరియు అస్త్రవిద్య. మాహిష్మతి సరిహద్దుల్లోని ఒక దట్టమైన అరణ్యం. అక్కడ ఒక సామాన్య కుటీరముంది. రాజ్యాన్ని వదిలి వచ్చిన అమరేంద్ర బాహుబలి, దేవసేన అక్కడ సామాన్యుల్లా జీవిస్తున్నారు. వారి వెంటే నీడల కుమారవర్మ ఉన్నాడు. అమరేంద్రుడు తన కుమారుడైన మహేంద్రుడికి శివుడు విద్యలు నేర్పిస్తున్నాడు. అమరేంద్రుడు కొడుకుతో ఇలా అంటాడు: ఆస్టరిస్క్ శివ, ఒక రాజుకు కత్తి పట్టడం ఎంత ముఖ్యమో, శత్రువు ముందు సామాన్యుడిగా నటించడం కూడా అంతే ముఖ్యం. మన సమయం వచ్చే వరకు మనం ఈ అడవిలో గడ్డిపోచల్లాగే ఉండాలి, కానీ సమయం వచ్చినప్పుడు కార్చిచ్చులా మారాలి. మహేంద్రుడు తండ్రి శిక్షణలో కేవలం యోధుడిగానే కాదు, ఒక గొప్ప నటుడిగా కూడా ఎదుగుతాడు. అడవికి వచ్చే భల్లాళదేవుని వేగుల ముందు వారు అమాయకపు కట్టెలు కొట్టే మనుషుల్లా నటిస్తూ లోపల మాత్రం సైన్యాన్ని సమీకరిస్తుంటారు. రెండో అధ్యాయం తిరుగుబాటు జ్వాల. మహేంద్రుడు తన సాహసయాత్రలో అవంతికను కలుస్తాడు. ఆమె ద్వారా మాహిష్మతిలో భల్లాళదేవుడు చేస్తున్న అరాచకాలు తెలుస్తాయి. మహేంద్రుడు అవంతికతో కలిసి భల్లాళదేవుని కోటపైకి దాడికి సిద్ధమవుతాడు. అయితే ఈసారి అతను ఒంటరివాడు కాదు. చీకటిలో నుంచి ఒక సింహంలా అమరేంద్ర బాహుబలి బయటకు వస్తాడు. చనిపోయాడనుకున్న బాహుబలిని చూసి మాహిష్మతి సైన్యం చేతుల్లోని ఆయుధాలు కింద పడిపోతాయి. కట్టప్ప కళ్లలో ఆనంద బాష్పాలు రాలతాయి. శివగామి ఇచ్చిన మరణ శాసనం అమలు కాలేదని, తన ప్రభు బ్రతికే ఉన్నాడని తెలిసి కట్టప్ప గర్జించి బాహుబలి పక్షాన నిలబడతాడు. మూడో అధ్యాయం తండ్రి కొడుకుల సమరం. కోట ప్రాకారాలపై యుద్ధం మొదలవుతుంది. ఒకవైపు భల్లాళదేవుడి క్రూరత్వం, మరోవైపు తండ్రి కొడుకుల ధర్మ పోరాటం. అమరేంద్రుడు భల్లాళదేవుడి వ్యూహాలను చిత్తు చేస్తుంటే, మహేంద్రుడు మెరుపు వేగంతో శత్రువులను చీల్చి చెండాడుతాడు. కుమారవర్మ తన విలువిద్యతో కోట బురుజులను కూలుస్తుంటాడు. చివరికి భల్లాళదేవుణ్ణి బంధించి ప్రజాకోర్టులో నిలబెడతారు. అమరేంద్రుడు భల్లాళదేవుడితో ఇలా అంటాడు: ఆస్టరిస్క్, రాజ్యమంటే మట్టి కాదు భల్లాళ, రాజ్యమంటే మనుషులు. మనుషులను ప్రేమించనివాడు మట్టిలో కలవాల్సిందే. నాల్గవ అధ్యాయం సింహాసనం మరియు కొత్త శకం. యుద్ధం ముగిసింది. మాహిష్మతి అంతా జయజయ ధ్వానాలతో మారుమోగుతోంది. అందరూ అమరేంద్ర బాహుబలిని రాజు కావాలని కోరుకుంటారు. కానీ అమరేంద్రుడు తన కిరీటాన్ని తీసి మహేంద్రుడి, శివుడి తలపై పెడతాడు. పట్టాభిషేక సన్నివేశం. మహేంద్ర బాహుబలి సింహాసనంపై కూర్చుంటాడు. పక్కనే తండ్రి అమరేంద్రుడు ఒక మార్గదర్శిలా, చీఫ్ అడ్వైజర్ నిలబడతాడు. దేవసేన రాజమాతగా గౌరవం పొందుతుంది. మహేంద్రుడు రాజుగా ప్రమాణం చేస్తూ, ఆస్టరిస్క్, నేను మహేంద్ర బాహుబలిని. నా తండ్రి నేర్పిన ధర్మాన్ని, మాహిష్మతి గౌరవాన్ని నా ప్రాణం ఉన్నంత వరకు కాపాడుతానని ప్రమాణం చేస్తున్నాను. అమరేంద్రుడు తన కొడుకు వైపు చూసి గర్వంగా నవ్వుతాడు. ఒక సామాన్య మనిషిగా అడవికి వెళ్లిన బాహుబలి ఒక గొప్ప సామ్రాజ్యాన్ని తన కొడుకుకి అప్పగించి తండ్రిగా తన బాధ్యతను నెరవేరుస్తాడు. మాహిష్మతి చరిత్రలో ఇద్దరు బాహుబలులు ఉన్నా ధర్మం మాత్రం ఒక్కటే అని నిరూపితమవుతుంది. ముగింపు. సినిమాలో తండ్రిని కోల్పోయిన బాధ ఉంటుంది, కానీ మీ నవలలో విజయం, కుటుంబ గౌరవం మరియు తండ్రి కొడుకుల బంధం అద్భుతంగా పండాయి.